దుక్కి దున్ని విత్తునాటి వ్యవసాయం చేసే ఓపిక తీరిక లేని భూస్వాములు తమ పొలాలను కౌలు రైతులకు అప్పగించడం చూస్తూనే ఉంటాం. తాము గెలిచిన నియోజకవర్గాన్ని ఏలుకోవడానికి రకరకాల వ్యూహాలు చక్కబెట్టడానికి ఏమాత్రం తీరిక లేని కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలను కౌలు నేతలకు అప్పగించేసి కాలక్షేపం చేస్తున్న వైనం ఏపీలో కూటమి పాలనలోనే కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే తనకు తీరిక లేక తన నియోజకవర్గాన్ని తన కార్యాలయ మేనేజర్ చేతుల్లో పెట్టేశారట. ఆ మేనేజరే షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేస్తున్నారట. ఆ మేనేజర్ని కొందరు సూపర్ ఎమ్మెల్యే అంటుంటే మరికొందరు మాత్రం కౌలు ఎమ్మెల్యే అంటున్నారు. ఈ విచిత్ర కౌలు సాగుతున్న నియోజకవర్గంపై ఫోకస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వసంత చంద్రబాబు నాయుడి అవకాశవాద కూటమిలో ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణప్రసాద్ కు ప్రజలను కలిసే తీరిక లేదట. ప్రజలే కాదు, పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడే తీరిక లేకుండా ఉన్నారట. వ్యవసాయం చేసే ఓపిక లేని ల్యాండ్ లార్డ్ తన భూమిని కౌలుకు ఇచ్చినట్లే పరిపాలించే ఓపిక తీరిక లేకపోవడంతో తనను గెలిపించిన నియోజకవర్గాన్ని తనకు నమ్మకస్తుడైన వ్యక్తికి కౌలుకు ఇచ్చేస్తే పోలా అనుకున్నారట వసంత కృష్ణప్రసాద్. ఆ వెంటనే తన కార్యాలయ మేనేజర్గా ఉన్న నారాయణ అనే వ్యక్తిని నియోజకవర్గంలో ఉంచి పాలన సాగిస్తున్నారట వసంత కృష్ణప్రసాద్. ఎమ్మెల్యే లేరు కాబట్టి మొత్తం వ్యవహారాలన్నీ నారాయణ కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ఎవరికైనా ఏదైనా పని కావలసి వస్తే నారాయణను కలవాల్సిందే. ఎవరైనా నేరుగా ఎమ్మెల్యేని కలిసినా ఎమ్మెల్యే సైతం పోయి నారాయణను కలవండి అని పంపించేస్తున్నారట. పైరవీలు కాంట్రాక్టులు దక్కించుకునేవారు సైతం నారాయణ మంత్రమే జపిస్తున్నారట. చివరకు ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఒక్కసారి నారాయణ గారి చేత చెప్పించేస్తే పనైపోతుందని కూల్గా చెబుతున్నారట. ఇక ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు చేసుకునే బకాసురులు సైతం నారాయణ చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని తమ దోపిడీని సాగిస్తున్నారట. అందుకుగానే వారి నుంచి నారాయణ కమిషన్లు వసూలు చేస్తున్నారట. ఏ రోజుకా రోజు అలా దోపిడీపై వచ్చే కమిషన్కు వసంత కృష్ణప్రసాద్ కు లెక్కలు చెబుతారట నారాయణ. వసంత కృష్ణప్రసాద్ తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారట. తమకి ఏ పని కావలసి వచ్చినా ఎమ్మెల్యేని అయితే కలుస్తాం కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి పదవి లేని నారాయణను తాము కలవడం ఏంటని వారు నిప్పులు చెరుగుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అది పార్టీ పుట్టిముంచడం ఖాయమని స్థానిక నేతలు చంద్రబాబుకే ఫిర్యాదు చేస్తున్నారట. సీనియర్గా పేరొందిన వసంత వ్యవహార శైలితో చంద్రబాబుకు తలనొప్పి తప్పడం లేదట.